హలో ఆల్, ఇవాళ ఈవినింగ్ వ్లాగ్ కేక్ చేద్దామని అనుకున్నా. బట్ ఎప్పుడు బనానాతో కాకుండా ఇప్పుడు కొత్తగా యాపిల్ కేక్ ట్రై చేద్దామని అనుకుంటున్నా. సో దానికోసం యాపిల్ ఇలా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుని ఒక థిక్ టెక్స్చర్ లాగా నేనైతే గ్రైండ్ చేసేసుకున్నా. అండ్ కేక్కి రెడీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకుందాం. ఈలోపు ఇక్కడ పక్కన స్టవ్ మీద చాయ్ మరుగుతుంది. యాజ్ తెలంగాణ స్టైల్లో చాయ్ మురుకులు ట్రై చేద్దాం ఇవాళ. అఫ్కోర్స్ రెగ్యులర్గా తినేదే, బట్ ఇవాళ కొంచెం మళ్ళీ చాయ్ మురుకులు చాలా రోజుల తర్వాత. సో ఇందులో మురుకులు అంటే ఇక్కడ మురుకులు అంటారు, మన సైడ్ అంటే ఆంధ్ర సైడ్ అయితే జంతికలు అంటారు. టీలో జంతికలు వేసుకొని తింటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు టీ ఫినిష్ చేసేసి కేక్ రెడీ చేద్దాం. సో ఇందులో మనం 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసాం. సో ఈ కప్తో తీసుకున్నా నేను 3/4 కప్ ఆఫ్ షుగర్. ఎక్కువ కూడా వేయట్లేదు, ఎందుకంటే మరీ స్వీట్ ఎక్కువ అయిపోతే కేక్ తినలేం కదా. అయినా యాపిల్ కూడా స్వీట్ అని ఇంకా నేను కొంచెం కోకో పౌడర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మొత్తం స్వీట్ అయిపోతుంది. సో షుగర్ బాగా కరిగిపోయాక 2 ఎగ్స్ అయితే బీట్ చేసేసుకుందాం. బికాజ్ ఎగ్లెస్ కేక్ కూడా చేయొచ్చు, బట్ నాకు ఎగ్తో చేసేది నచ్చుతుంది, ఫ్లఫీగా బాగా అనిపిస్తుంది. సో షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు విస్కర్తో ఇలా తిప్పుతూ ఉండే. ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసేసుకుందాం. ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసేద్దాం. ఇలా విస్క్ చేస్తూ ఉంటే ఇలా చాలాసేపు అలా కలుపుతూ ఉంటే మీకు ఇట్లా నురుగలా ఫామ్ అవుతుంది. ఇంకా ఎక్కువ కలిపితే మంచి ఫ్లఫీ అయితే అవుతుంది. సో కేక్ ప్రిపేర్ చేసేలోపు ఈ లోపు టీ బ్రేక్ తీసుకుందాం మనం. మా మురుకులేమో అదే జంతికలు అంటారు కదా. నువ్వు మాట్లాడకుమా, నువ్వు కనిపిస్తావా? మమ్మీ కనబడుతుంట. సో టీ విత్ జంతికలు సరిపోతే ఏమో అవసరం లేదు. సో టీ బ్రేక్ తీసేసుకుందాం. సో ఇలా ఎగ్స్ బీట్ చేసి ఇట్లా నురగలాగా అంటే ఫోమ్ లాగా ఫామ్ అయింది కదా. ఎంత మంచిగా కలిపితే నీకు కేక్ అంతా ఫ్లఫీగా వస్తుంది. సో నా దగ్గర ఎక్కువ కేక్ ప్రిపేర్ చేసే మాడ్యూల్స్ కానీ అండ్ వేరే టేబుల్ స్పూన్స్ ఇలాంటివి ఏం లేవు. ఉన్న దాంట్లోనే నేను కేక్ అయితే ఇలా చేస్తున్నా. అండ్ నేను కేక్ కూడా ఓవెన్లో ఏం పెట్టట్లేదు, బికాస్ ఓవెన్ స్విచ్ బోర్డ్కి దగ్గరలో లేదు కాబట్టి. సో స్టవ్ మీదే నార్మల్గా ఈ గిన్నెలో పెట్టి చేసేస్తా. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను, మరి చేసే తక్కువ కన్సిస్టెన్సీకి ఎక్కువ అవసరం లేదు అని చెప్పి. సో ఈ స్పూన్తో అయితే నేను కోకో పౌడర్ వేసేసుకుంటున్నా. ఆల్రెడీ స్వీట్నెస్ ఉంది కదా, మరి ఎక్కువ స్వీట్నెస్ అవ్వకుండా ఈ స్పూన్తో అయితే సరిపోతుంది. నేనైతే ఎక్కువ వేయట్లేదు. షుగర్, యాపిల్ ఇవన్నీ స్వీట్నెస్ అయిపోతుంది కదా, మరి ఓవర్ స్వీట్ అవ్వకుండా కొంచెం కోకో పౌడర్ ఫ్లేవర్ కోసం. సో కోకో పౌడర్ కలిపాక బ్యాటర్ ఇట్లా అయితే ఉంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, నాకు చాక్లెటీ ఫ్లేవర్ లాగా.
పట్టుకోవచ్చు కదమ్మా, సెల్ పట్టుకోమా. అవి కూడా తెచ్చుతున్నాను. అన్నీ వేసేసి సో బ్యాటర్ అయితే ఈ ఫామ్లో వచ్చింది. ఇప్పుడు ఈ గిన్నెకి గీ ఆర్ బటర్ రాసుకొని కొంచెం గోధుమ పిండితో కోటింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. కేక్ అంటుకోకుండా వస్తుంది అనమాట. దాన్ని మూత వేయాలి కదా ఏదైనా, అది కాదు దాని మీద మూత తీసుకురా, లిక్ తీసుకురా పెడదాం. వెయ్యాలా పెట్టాలా ఏమో. సో ఇలా అయితే తీసాము ఒక 1 hour తర్వాత. ఇప్పుడు బయటకు తీసి చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అని. ఓకే, తీయు. నువ్వు నా చెయ్యేది పడుతుందా? ఏం కాదు. ఉడకలేదా? ఉడికింది. సో కేక్ పీస్ అయితే కట్ చేసి చాక్లెట్ సిరప్ వేసుకున్నాం. బికాస్ అది కొంచెం నేను స్వీట్ తక్కువ వేసాను కదా, అంత స్వీట్ ఏం లేదు కేక్ అయితే. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఇట్ వాస్ గుడ్. దో అది అంత ఫ్లఫీ అనిపించకపోయినా, బికాస్ మేబీ ఆ టైం అన్నా తక్కువ అయింది అనుకుంటున్నాను. కొంచెం అది స్పాంజీలా కాకుండా కొంచెం మెత్తగా వచ్చింది. ఇలా వచ్చిందనమాట. దో ఇట్ వాస్ నాట్ ఫ్లఫీ, బట్ టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో రాలేదు. ఇట్ వాస్ గుడ్. ట్రై చేయండి, బట్ విత్ కరెక్ట్ మెజర్మెంట్స్తో. ఐ గెస్ పిండి ఇంకా పడుతుంది, గోధుమ పిండి నేను తక్కువ వేసాం. సో అందుకే అలా ఉంది. 1 hour పైన బేక్ చేసినా కూడా అలా ఉంది అంటే అది పిండి సరిపోలేదు. సో చూస్తున్నారుగా మా కేక్ రెసిపీ హిట్టా పోయిందా? చూసిన విధంగా మీరు చెప్పండి. సో నేనంత పెద్దగా బేకింగ్లో ఏం ఎక్స్పర్ట్ కాదు. ఐఎమ్ ట్రయింగ్. ఇనీషియల్గా బిగినర్ స్టేజ్లో ఉన్నా నేను బేకింగ్లో. ఏదో ఒక రోజు మంచిగా ఎక్స్పర్ట్ అయ్యి మంచి కేక్ చేస్తా. టిల్ దెన్ బాయ్ బాయ్.